252201 0299225555 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే కనుక ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు కూడా జిల్లా యంత్రాంగం చెప్పుకోవచ్చుదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందని చెప్పి దాదాపుగా 57 మంది ఆ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఇటుగా 60 మంది అనుకోవచ్చు. బట్ అందులో 10 నుంచి 12 మంది సజీవ దహనం కావడం, ఆ మంటల్లోని వాళ్ళు మాటల్లో చెప్పాలంటే కాస్త ఆందోళనగా అనిపిస్తోంది. మాటలు కూడా రావటం లేదు, మాటలు కూడా నాకు రావట్లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మంటలు మీరు చూస్తే కనుక అది ముందు భాగంలో ముందుగా ఒక పొగలా వ్యాపించడం, అంటే పొగలా వచ్చిందట. ఆ తర్వాత క్షణాల వ్యవధిని అంటే కళ్ళ ముందే బస్సు కాలిపోతున్న సందర్భం మీరు చూస్తే కనుక వెనకాల సైడ్ పెద్దగా మంటలు లేవు, అంటే ముందు నుంచి వచ్చింది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. సో ఏసీ బస్సు కావడంతో లోపల వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే క్లోజ్ గా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరూ ఏసీ బస్సులో ట్రావెల్ చేసిన సందర్భం ఎక్కడో చోట ఏదో టైంలో జరిగి ఉండొచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక వెంటనే ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఏసీ బస్సుల్లో ఏమైనా ప్రమాదం జరిగితే కనుక, అంటే బయట నుంచి ఏమైనా జరిగితే కనుక లోపల వాళ్ళకి తెలియాలంటే ఐ థింక్ దాని ట్రావెల్స్ పేరు కూడా దాని మీద మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు మెయిన్ గా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇది కేవలం ఈ బస్కి మాత్రమే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ బస్సులకు సంబంధించి కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఇటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తోంది. ప్రయాణికుల భద్రతను మీరు గాలి కొదిలేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం ఇది. ప్రభుత్వాలు అది ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమని కాదు, ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రజల రక్షణకు నడుం బిగించాల్సిన పరిస్థితి అని చెప్పి ఇంకొకసారి నొక్కి వక్కాడిస్తోంది ఈ ఘటన. ఎందుకంటే 57 మంది ఇటు ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఎక్కడ ఒక్క రూపాయి కూడా తగ్గించని ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ట్రావెల్స్. సో ప్రయాణికుల భద్రతకు కనీసం భద్రత కల్పించలేకపోతే ఇంకా ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలని ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 12 మంది సజీవ దహనం అయిపోయారు. అంటే ఆ కుటుంబాల్లో ఎంత పెనువిషాదం ఇది, ఎంత దుర్ఘటన ఇది. ఎందుకంటే దాంట్లో సాధారణంగా బస్సులో ఎవరు ట్రావెల్ చేస్తారు, ఏదో అత్యవసరం అయిన వాళ్ళు కావచ్చు, లేదా అవసరమైన వాళ్ళు కావచ్చు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో వాళ్ళు బస్సు ఎక్కుతారు. దట్టు ఏసీ బస్సులోకి వెళ్తున్న సందర్భం. ఏసీ బస్సులో ఎందుకు ఏసీ బస్సుని ప్రిఫర్ చేస్తారు? కాస్త దానికి ఏంటంటారు, కాస్త బహుశా అంత లగ్జరీస్ అనే పదాన్ని నేను వాడలేను, కానీ కాస్త సౌకర్యంగా ఉంటుంది, దాంతో పాటు కాస్త దానికి సంబంధించి సౌలభ్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏసీ బస్సులను ప్రిఫర్ చేస్తారు. సో ఇంకొకసారి దేశంలోని ప్రైవేటు బస్సుల తీరు మీద క్వశ్చన్ చేస్తోంది. ప్రైవేటు బస్సులకు సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తోంది. మీరు మాకు ఎటువంటి భద్రతనివ్వడంలో ఎటువంటి సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రమాణాలు అంటూ ఉంటారు, భద్రతా ప్రమాణాన్ని ఏ స్థాయిలో పాటిస్తున్నారు, ఇది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రశ్నించుకోవాలి, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రశ్నించుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళతో పాటు ఇటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా ఈ రోజు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అంటే ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం బస్సు ముందు భాగానికి సంబంధించి దాని ఏమంటారు పొగలు కక్కినప్పుడు వెంటనే ఆ బస్సు డ్రైవర్ అలర్ట్ అయ్యింది, ఏదో ప్రమాదం జరుగుతోంది, మీరు వెంటనే ఫైర్ ఎగ్జిట్ అయిపోదని చెప్పి వాళ్ళందరూ అనుంటే ఆ అద్దాలు పగలగొట్టుకునో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని కనీసం బతికి బట్ట కడతారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సాధారణంగా మనం ఏసీ బస్సులో చూసినప్పుడు వాళ్ళే ఉంటారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి సంబంధించి ఏదైనా గ్లాస్ ని అత్యవసర సమయంలో విరగ్గొట్టేయని అంటారు. ఇదే ఉంటుంది దాదాపుగా చెప్పే సందర్భంలో. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో యూ కెన్ బ్రేక్ ఎనీ గ్లాస్, ఏ గ్లాస్ ను బాగలగొట్టినా ఇబ్బంది లేదు అనేది అర్థం వచ్చేలా అక్కడ ఉంటుంది ఎమర్జెన్సీకి సంబంధించి. బట్ ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం 10 నుంచి 12 మంది ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇటు ప్రైవేట్ ఏజెన్సీస్ కి సంబంధించి ముఖ్యంగా ఈ కన్సర్న్ ఏజెన్సీ మీద ఉంది. దాంతో పాటు ఎందుకు సేఫ్టీ ఫీచర్స్, ఎందుకు ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎందుకు పాటించట్లేదు, ఎవరి నిర్లక్ష్యం, అసలు ఏం జరిగింది లేదు, అదే దాంట్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ లాంటిది కారణమా, లేకపోతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి బస్సెస్ లో లగేజ్ ని తీసుకెళ్తూ ఉంటారు. సో లగేజ్ ని తీసుకెళ్లే క్రమంలో దాంట్లో ఏమైనా పేలుడు పదార్థాలు లాంటివి ఏమైనా వాళ్ళు క్యారీ చేయడం జరుగుతోందా? ఎందుకంటే ఆ మంటలు అంటుకున్న స్థాయిని చూస్తూ ఉంటే ఒక బస్సు, అది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అట్లా నిలువున తగలబడిపోతూ ఉంటే, క్షణాల వ్యవధిలో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటే కనీసం
కాపాడుకోలేనంత సిచ్యువేషన్ మన దగ్గర ఉందా? మనం అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయామా? కనీసం బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోలేనంత ఆ టైం, అంత సేఫ్టీ ఫీచర్స్ లేకుండా మనం ఉన్నామా? ఈ క్వశ్చన్ రైజ్ చేస్తోంది. బహుశా 150 కోట్ల మంది జనాభాకు సంబంధించి ఈ ఏసీ బస్సెస్ లో గురించి మాట్లాడుకున్న సందర్భంలో రోజు కొన్ని వందలాది మంది వాళ్ళు ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు రాజస్థాన్ జైసల్మేర్ ఘటన కేవలం రాజస్థాన్ మాత్రమే కాదు, మరి ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు ఏ స్థాయిలో డబ్బులు బహుశా ఇటు ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడి జోబుకి ఏ స్థాయిలో చిల్లుపడుతుందో మనకి తెలిసిందే కళ్యాణ్. సో అటువంటి సందర్భంలో ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీస్ క్వశ్చన్ చేసుకోవాలి. ఏదో అన్నారు కదా అని చెప్పి కోపం రావచ్చుగాక, తప్పులేదు, కోపం రావాలి. బట్ కోపం ఇటు ప్రజల భద్రతకు ముడిపడేలా, ప్రజల భద్రతకు సంబంధించి వాళ్ళకి కట్టుబడేలా కనుక ఉంటే ఆ కోపానికి అర్థం ఉంటుంది. లేదా ఈరోజు ఈ బస్సు తగలబడిపోయిన ఘటనలో ఇక రేపో మాపో ప్రైవేట్ బస్సెస్ కి సంబంధించి జనాల ఆగ్రహావేశాలు పెరిగి ఆ తర్వాత పూర్తిగా ఆ ప్రైవేట్ బస్సెస్ కి తిలోదక వదిలేస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదంటే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీస్ ఇప్పుడు అన్ని నడుం బిగించాల్సిందే, నడుం కట్టాల్సిందే. ముందుగా ఎవరో వచ్చి చెక్ చేయడం ఏంటి? ఎవరో వచ్చి డబ్బులు మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఒక ప్యాసింజర్ నుంచి డబ్బులు ఎవరో బయట వాళ్ళు వచ్చి తీసుకోవట్లేదు కదా. ఒక ప్యాసింజర్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి ప్రైవేట్ ఏజెన్సీస్. ఎలాగైతే ఇండివిజువల్ గా ప్యాసింజర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, అదే విధంగా వాళ్ళంతట వాళ్ళుగా వాలంటీర్గా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేదా, సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయా లేదా, వాళ్ళకు ఒక వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకొని చెక్ పాయింట్స్ ని పెట్టుకొని ఒక 10 రూపాయల నుంచి ఇంకొక 20 రూపాయలు ఎందుకు ఈ పండుగ టైంలో పెంచారు. ఒక 10 రూపాయల కదా, 100లో 1000లో పెంచేస్తూ ఉంటారు. ఆ పెంచేదేదో 10, 20 పెంచి సేఫ్టీ కోసం మీకు మీరుగా వాలంటీర్ చెక్ పాయింట్స్ పెట్టుకొని దీనికి పైన ఇటు ప్రభుత్వాలు కూడా చెక్ పాయింట్స్ పెట్టగలిగితే కనుక ఇటువంటి ఘటనలు కాస్త కంట్రోల్ అవుతాయని చెప్పి కాస్త సమయం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక్కసారి మన దగ్గర ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి బహుశా ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఫాలో చేయడంలో ఇంకొక క్వశ్చన్ మార్క్ ని ఇక్కడ మిగులుస్తోందా అంటే కనుక ఎస్, బహుశా అటువంటి అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ రోజు 10 నుంచి 12 మంది ప్రాణాలు పోయాయి కళ్యాణ్. సో దీనికి సంబంధించి మాత్రం అక్కడ దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే రాజస్థాన్కి సంబంధించిన జైసల్మేర్ నుంచి జోధ్పూర్కి వెళ్తున్న ఒక ఏసీ బస్సులో మరి ఒక్కసారిగా పొగలు రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మంటలు చెలరేగాయి. అది ప్రయాణిస్తున్న సమయంలో జరిగింది కాబట్టి దాంట్లో ఉన్న ప్రయాణికులు 57 మంది ప్రయాణికుల్లో 12 మంది ఆల్రెడీ చనిపోయారు, మృతి చెందినట్టు తెలుస్తుంది. సో 32 మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ క్షతగాత్రులందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చారు. అలాగే సహాయక చర్యలు కూడా చేపట్టారు. సో రాజస్థాన్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ కూడా దీనిపై స్పందించారు. అలాగే అక్కడ కలెక్టర్ కానీ అక్కడ సహాయక చర్యల్ని ముందుకు తీసుకెళ్లడానికి భద్రతా బలగాలు అన్నీ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. పట్ట పగలు ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మొత్తం మీద అయితే ఇంకా దర్యాప్తు తర్వాతే తెలిసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఏసీ బస్ ప్రయాణిస్తున్న సమయంలో దాంట్లో ఇనిషియల్గా పొగతో స్టార్ట్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. అది ప్రయాణిస్తున్న సమయంలో జరగడంతో వేగంగా ఆ మంటలు అంటుకొని మొత్తానికైతే బస్సు మొత్తం కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా దాంట్లో చిక్కుకున్నారు. 57 మందిలో 12 నుంచి 15 మంది చనిపోయారు. దాంట్లో 32 మంది క్షతగాత్రులు ఆల్రెడీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బస్సు యజమానులు, ఒక ప్రైవేట్ బస్సుకు సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ బస్సులకు సంబంధించిన యజమానులు కావచ్చు, ఇటు గవర్నమెంట్ బస్సులు కానీ ఎవరైనా ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ కానీ మెజర్స్ కానీ తీసుకొని